హలో ఎవ్రీవన్, ఇవాల్టి వీడియోలో మనం ఏపీలో కాంట్రాక్ట్ విధానంలో ఉద్యోగాల భర్తీకి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ వీడియోలో పూర్తిగా అయితే తెలుసుకుందాం. ఇక్కడ మీరు గమనిస్తే మనకి టాటా మెమోరియల్ సెంటర్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేశారమ్మా. ఇక్కడ మనకి ఈ మంత్ 7th అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, ఇక్కడ శాలరీ ఎంత ఇస్తున్నారు, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా ఇప్పుడు మనం అయితే తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, మెడికల్ ఆఫీసర్ అనే పోస్టులు భర్తీ చేస్తున్నారు, నర్స్ అనే పోస్టులు భర్తీ చేస్తున్నారు, మెడికల్ సోషల్ వర్కర్ అనే పోస్టులు భర్తీ చేస్తున్నారు, అడ్మిన్ అసిస్టెంట్ పోస్ట్ అనే అలాంటి పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటర్ అనే పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారమ్మా. ఇక్కడ మనకి మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే క్లియర్ ఇక్కడ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మెడికల్ ఆఫీసర్ అనే పోస్ట్కి మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్ అయితే కావాల్సి ఉంటుంది. అది ఎలాగో మన దగ్గర తెలియదు, నో ఇష్యూ. ఎందుకంటే చాలామంది దగ్గర అయితే ఎంబీబీఎస్ ఉండదు కదా, సో దాన్ని నెగ్లెక్ట్ చేయండి. తర్వాత నర్స్ అనే పోస్ట్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే బీఎస్సీ నర్సింగ్ చేసింటే సరిపోతుంది. మెడికల్ సోషల్ వర్కర్ అనే పోస్ట్కి మీరు అప్లికేషన్ పెట్టుకోవాలంటే మీ దగ్గర బీఏ కానీ ఎంఏ కానీ డిగ్రీ మీరు అయితే కంప్లీట్ చేసి ఉండవలసి ఉంటుంది. అడ్మిన్ అసిస్టెంట్ పోస్ట్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండవలసి ఉంటుంది మాకు. కానీ ఏ డిగ్రీ చేసినా సరే మీ దగ్గర కంపల్సరీ కంప్యూటర్ కోర్సులకు మాత్రమే డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండవలసి ఉంటుంది. ఫర్ బీకామ్ వాళ్ళకు ఉంటుంది కదా, సో అంటే వాళ్ళకి కంప్యూటర్ ఉంటుంది కాబట్టి బీకామ్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చును. తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటర్ కూడా మీ దగ్గర కంప్యూటర్ కోర్స్ సంబంధించి ఆ ఫీల్డ్లో మీరైతే డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండవలసి ఉంటుంది అని క్లియర్గా ఇక్కడ మనకైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. తర్వాత చూసుకుంటే ఇక్కడ శాలరీ కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఎంత శాలరీ ఇస్తున్నారు, ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేసి క్లియర్గా ఇక్కడ మనకైతే మెన్షన్ అయితే చేయడం జరిగిందమ్మా క్లియర్గా. ఓకేనా. ఇక్కడ చూడండి, మనకి టెన్యూర్ ఆఫ్ సర్వీస్. సో ఇక్కడ మనకి కాంట్రాక్ట్ విధానంలో కదా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, టెన్యూర్ సర్వీస్ అనేది దీంట్లో ది టెన్యూర్ ఆఫ్ ది పోస్ట్ విల్ బీ ఫర్ ది ఫిక్స్డ్ పీరియడ్ ఆఫ్ 6 months ఫర్ ది డేట్ ఆఫ్ జాయినింగ్ అండ్ ఫర్దర్ ఎక్స్టెండబుల్ యాజ్ పర్ రిక్వైర్మెంట్స్. ఓకేనా. సో ఫస్ట్ ఇక్కడ మీకు 6 నెలల పాటు మీకు ఇక్కడ రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. వాళ్ళకి అవసరాన్ని బట్టి అంటే ఆ టెన్యూర్ పీరియడ్ని ఇంకా పెంచుతాము అనేసి క్లియర్ ఇక్కడ మనకైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ మీకు ఇక్కడ జాబ్ సెలక్షన్ భాగంగా మీకు ఎంసీక్యూ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తాము అంటున్నారు. స్కిల్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటాము అనేసి క్లియర్ ఇక్కడ మనకైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. తర్వాత హౌ టు అప్లై అంటే సింపుల్ అమ్మా. సో నేనేం చెప్పాను, మీ దగ్గర ఉన్నటువంటి చూడండి, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మే సెండ్ దే డీటెయిల్స్ రెజ్యూమ్స్. ఓకేనా. సో మీ దగ్గర ఉన్నటువంటి రెజ్యూమ్ని జస్ట్ ఇక్కడ ఇచ్చారు కదా ఒక ఈమెయిల్ ఐడి, ఈ ఈమెయిల్ ఐడికి మీరు సెండ్ చేస్తే సరిపోతుంది. ఎప్పటిలోపు చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ చూడండి, మనకి ఈ మంత్ 15th వరకు మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది లాస్ట్ డేట్ మీకు క్లియర్ ఇక్కడ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. మరి జాబ్ పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది అంటే మీకు నెల్లూరులో జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుందమ్మా. ఓకేనా. ఇంటర్వ్యూ వెన్యూ చూడండి, ఇక్కడ మనకి డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీస్ 3rd floor, అదేవిధంగా మనకి సంతపేట్ నెల్లూరు 524003. ఇది మీకు ఇంటర్వ్యూ జరిగే అడ్రస్తో. జాబ్ లొకేషన్ చూసుకుంటే మీకు నెల్లూరమ్మా. కానీ మీకు ఏ డేట్లో ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తామనేసి వాళ్ళే మీకు అయితే కాంటాక్ట్ అయ్యి చెప్తారు. ఓకేనా. కాబట్టి ఇది డీటెయిల్స్ పూర్తిగా మీకు జాబ్ లొకేషన్ నెల్లూరులో అయితే ఉంటుంది. క్లియర్ ఇక్కడ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది ఇవాల్టి వీడియో. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.